హైదరాబాద్ కాప్రా సర్కిల్ కుషాయిగూడలో ఏర్పాటు చేసిన నకిలీ సెంట్ ఆన్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ ఉప్పల ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో స్కూల్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. పారిశ్రామిక ప్రాంతంలో సెంట్ ఆన్స్గా బోర్డు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తున్న స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ మంగళవారం మహాధర్నా నిర్వహించారు. వివిధ విద్యార్థి సంఘాలతో పాటు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, పన్నాల దేవేందర్ రెడ్డి, ప్రభుదాస్, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని, డిఈఓ, ఎంఈఓలను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారి బాపిరెడ్డి స్కూల్ సీజ్ చేశారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ తెలిపారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా, విద్యార్థుల ఒక స్కూల్ పెట్టడం జరిగింది. ఆ స్కూలు పేరు సెంట్ యాన్స్ అని స్కూలు బోర్డు పెట్టడం జరిగింది. యాక్చువల్గా రిజిస్ట్రేషన్ మాత్రం యానీస్ అనే దాని మీద ఉన్నది. కానీ అందరూ కూడా ఏమనుకుంటున్నారు అంటే సొసైటీలో మొత్తము సెంట్ యాన్స్ స్కూల్ సికింద్రాబాద్లో ఏది ఉందో అదే స్కూల్ అనుకొని అందరూ కూడా ఇక్కడ వచ్చి జాయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ ఒక్క తప్పు అది ఒక్కటే కాకుండా క్లియర్గా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ యొక్క స్కూల్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నేను డిఓతో మాట్లాడడం జరిగింది. అందరితో కూడా మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పడండి, ఇండస్ట్రియల్లో ల్యాండ్లలో వాళ్ళ పార్కులు లేకపోతే స్పోర్ట్స్ ఏదైతే యాక్టివిటీస్ పిల్లలు ఆడుకోనికి పార్క్ గిట్ట లేని చోట లేకపోతే గ్రౌండ్ లేని చోట కూడా స్కూల్స్ పెట్టొద్దనే ఒక అన్నీ ఉన్నాయి. కానీ ఏది కూడా తీసుకోకుండా క్లియర్గా సెంట్ యాన్స్ అనే మీడియం స్కూల్ అనేది దీని మీద నడిపిస్తూ ఉన్నారు. యాక్చువల్గా యానీస్ అనే స్కూల్ పేరు మీద వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం జరిగింది, ఇచ్చింది మాత్రం దీని మీద. అట్లే మీరు చూస్తే ఇండస్ట్రియల్ ఏరియాలో ఇది కెమికల్ ఫ్యాక్టరీ, ఇది పక్కనే మీరు చూడండి పిల్లలకి ఎంత హానిగా ఉంటుందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి అందరు కూడా. ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే డిఓ గారికి, ఎన్నో ఇండస్ట్రియల్ ఏరియాలో స్కూళ్ళు ఉన్నాయి మా ఏరియాలో, దయచేసి వాళ్ళకు ఒక గ్రౌండ్ లేదు, పిల్లలు ఆడుకోనికి ఒక ప్లేస్ లేదు, ప్రతి చోట మొత్తం పొల్యూషన్ ఉంది. కాబట్టి సీజ్ చేయాలని చెప్పి మేము అడగడం జరిగింది. డిఓ గారు స్పందించి దీన్ని ఈరోజు స్కూల్ సీజ్ చేస్తున్నారు. మా ఎంబీఓ గారు తన కూడా ఉన్నాడు, ఎంఈఓ గారు కూడా బాపిరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా మాతో రావడం జరిగింది, ఇప్పుడు మాతోటి వచ్చి ఇప్పుడు సీజ్ చేసిపోతున్నాడు. నెక్స్ట్ స్కూల్స్ అన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక్క గ్రౌండ్ లేదండి, వాళ్ళకి పిల్లలు ఆడుకోనికి ఒక ప్లేస్ లేదు. ఈ చుట్టుపక్కల ఉన్నాయి అన్నీ కూడా సీజ్ చేయాలి. ఎందుకంటే నేను లేకపోతే మేము స్ట్రెయిట్గా ఇది సీఎం గారి దగ్గరనే ఈ పోర్ట్ఫోలియో ఉంది కాబట్టి మేము ఆయన దగ్గరికే పోయి కూర్చుంటాం. మేము ఆయన దగ్గరనే పోయి ఈ రకంగా స్కూల్స్ అన్నీ ఈ రకంగా నడుస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా బంద్ చేయాలి. ఆర్జేడి గారు కూడా స్పందించాలి. ఆ మేడం ఆమె ఒక్క దినం కూడా కనిపించదు, డిఓ గారు కనిపించరు. స్కూళ్ళల్లో బుక్కులు అమ్ముతారు, బట్టలు అమ్ముతారు, ప్రతి ఒక్కటి కూడా లీగల్ ఉండదు స్కూళ్ళల్లో. ఒక్కటి లీగల్ చూపించమని చెప్పి అడుగుతా ఉన్నాను నేను డిఓ గారికి. దయచేసి డిఓ గారు దీని మీద అన్ని స్కూళ్ళ మీద కూడా కంపల్సరీ వాళ్ళందరినీ కూడా క్లోజ్ చేయాలి, స్కూల్స్ అన్నీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. దీన్ని ఎట్లా తీసుకుంటుండో కలెక్టర్ ఇప్పుడు మీటింగ్లో ఉన్నా అని చెప్పిండు, రేపు రమ్మని చెప్పడం జరిగింది. రేపు కంపల్సరీ రేపు ఇచ్చి దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. అన్నిటి మీద కూడా ఇదే చేస్తాం మేము. ఎందుకంటే ఇండస్ట్రియల్ ల్యాండ్లలో పెట్టి ఏ రకంగా పైసలు వసూలు చేసడము, వాళ్ళు బిజినెస్ చేయడము, పిల్లల హెల్త్ ఖరాబ్ చేస్తున్నాం తప్ప ఇంకా వేరేది ఏం లేదు. చదువు కంటే ఎక్కువ హెల్త్ ఖరాబ్ అవుతుంది పిల్లలది. ఇక్కడ కాల్ పబ్లిక్ స్కూల్, అక్షర స్కూల్లో కూడా ఇష్టానుసారంగా పిల్లలకి బుక్స్ కానీ డ్రెస్సులు కానీ వాళ్ళ దాంట్లో తీసుకోవాలని చెప్పేసి రూల్స్ పెడతారు. సో దీనిపైన ఏ విధంగా 100% యాక్షన్ తీసుకోవాలి. అదే నేను ఆర్డీఓ గారికి డిఓ గారి చెప్పడం జరిగింది. ప్రతి స్కూల్లో నేను అంటే ఏమంటుంది అంటే ఆమె అంటే నేను ఇది చెప్పొద్దు కానీ చెప్పాల్సి వస్తుంది సార్, నాకంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ స్కూల్ ఓనర్స్ ఉన్నారు సార్ అని చెప్తా ఉంది. మరి ఎందుకమ్మా మళ్ళీ మనం దీన్ని చేయడం ఎందుకని నేను అడగడం జరిగింది.
కాబట్టి నేను దయచేసి ఫస్ట్ ఆర్జేడీ గారికి చెప్పడం ఏంటంటే ఆ మేడంకి మీరు ఒక్కసారి మా కాన్స్టిట్యున్సీ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో అన్ని స్కూల్ అన్నీ తిరగండి. ఎందుకంటే మా చాలా పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి, మాకు ప్రౌడే స్కూల్స్ ఉండడం, కానీ లెక్క ప్రకారం ఉండాలి. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఫీజులు బుక్కులు అసలు మామూలుగా కాదండి. అసలు ఒక దిక్కేమో ఇది, ఒక దిక్కేమో మన పోలీసు వాళ్ళు, ఓ దిక్కేమో ఆర్టీఓ వాళ్ళు, ప్రతి ఒక్కరు ఆటో డ్రైవర్ల కాడికి సతాయించడం. ఓనర్స్ ఉంటేనేమో వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ ఓనర్ స్కూల్ సొంతం బస్సులు ఉంటే ఏమన్నారు, అదే ప్రైవేట్ వాడు ఆటో వాడు తెచ్చుకుంటే మాత్రం వాని నరకం చూపిస్తారు. ఈ మూడు అందరు కూడా అదే పని ఉన్నది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆర్జేడీ గారిని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఏమన్నా డిఓ గారు తమరి పేరు చెప్తారు కాబట్టి మీరు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఈ అన్ని ఇండస్ట్రియల్ ఉన్న స్కూళ్ళన్నీ కూడా టేక్ కేర్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఉప్పల్ ఎమ్మెల్యే గారి దృష్టికి ఇక్కడ ఒక ఫేక్ స్కూల్ నడుస్తుందని వారి దృష్టికి రావడం జరిగింది. సో ఇంటర్నల్గా వారు మాకు చెప్తే మేము అసలు వీళ్ళకి ఏం పేపర్ ఉంది ఏం కథ అని ఒకసారి నెట్లో పోయి అట్లనే ఆఫీసులలో కనుక్కుంటే యాక్చువల్గా వీళ్ళకి గవర్నమెంట్ ఇంకా అంటే వీళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్ పర్మిషన్స్ కూడా రాలేవు. వీళ్ళకి ఓన్లీ స్కూల్ ఓపెనింగ్ అంటే అడ్మిషన్స్ తీసుకోవడానికి మాత్రమే వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చిర్రు ఆన్ ద నేమ్ ఆఫ్ సెంట్ యానీ స్కూల్. సో వీళ్ళకి సెంట్ యానీ స్కూల్ అని పర్మిషన్ ఇస్తే వీళ్ళు సెంటాన్స్ మీ అందరు తెలుసుగా, సికింద్రాబాద్ సెంటాన్స్, తార్నాక సెంటాన్స్ ఒక ప్రముఖ పేరు మోసిన విద్యా సంస్థ పేరు. ఈ బోర్డులు చెరిపేసారు. ఈ బోర్డు కూడా ఈ తీసేసి సెంటాన్సే అది. మీరు ఒకసారి బోర్డుని కూడా చూసుకోండి. సో సెంటాన్స్ స్కూల్ అని ఈడ ఒక్కొక్క అడ్మిషన్కి 60,000 రూపాయలు వసూలు చేస్తారు. సో మేము ఇది తెలుసుకొని ఈ స్కూల్కి వచ్చి ఇవన్నీ చూస్తే ఈ స్కూల్కి అసలు పర్మిషన్స్ కూడా ప్రాపర్గా లేవు. ఇంకోటి ఏంటంటే అసలు ఈ స్కూలు పేరు తప్పు, దాంతోపాటు వీళ్ళు క్లెయిమ్ చేసేది వీళ్ళకి సిబిఎస్ఈ పర్మిషన్ ఉందని. అసలు వీళ్ళకి పర్మిషనే లేదురా నాయన అంటే ఇంకా సిబిఎస్ఈ పర్మిషన్ ఉందని పేరెంట్స్ దగ్గర ఒక్కొక్క అడ్మిషన్కి 60,000 తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ప్రముఖంగా ఈడ అధికారులు అంటే ఎంతగా వాళ్ళని కొమ్ము కాస్తారు, లేకపోతే వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకుందా అన్న దానికి నిర్ధారణ ఏంటంటే యాక్చువల్గా ఈ స్థలం అంతా ఇండస్ట్రియల్ జోన్. ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ అని ఏదన్నా డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్ పక్కన వస్తే అది ఇండస్ట్రియల్ జోన్ కిందకి నిర్ధారణ బ్లైండ్గా, అంటే ఎవరికి చదువురాను అడిగినా చెప్తారు. కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ కాపీలా పాయింట్ నెంబర్ 21 ఉంటుంది. ఏమని, వెదర్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు రెసిడెన్షియల్ జోన్ ఆర్ ఇండస్ట్రియల్ జోన్ అని క్లియర్గా అధికారులు ఇది ఇండస్ట్రియల్ జోన్ కాదు ఇది రెసిడెన్షియల్ జోన్ అని దీనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో మరి డిఓ గారు మరి ఇంట్లో ఎంతలా లుచి పడ్డారు, వీళ్ళకి తెలియకుండా అయితే కావు కదా. సో ఇంకోటి ఏంటంటే రెసిడెన్షియల్ జోన్లోనే వీళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి, వీళ్ళు ఇండస్ట్రియల్ జోన్లో పర్మిషన్ తీసుకురు. సిబిఎస్ఈ నామ్స్ ఏం చెప్తాయంటే సెక్షన్ 90C మోర్ దెన్ 2 acres ఉంటేనే సిబిఎస్ఈ పర్మిషన్ ఉంటుంది. వీళ్ళకి ఇంకా స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నాక స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుపోయి సెంట్రల్లో వీళ్ళు అప్లై చేసుకుంటే వీళ్ళకి సిబిఎస్ఈ వస్తుంది. కానీ బాజప్తా యథేచ్ఛగా పెద్ద పెద్ద బోర్డులు సిబిఎస్ఈ అని బోర్డులు పెట్టుకొని కనీసం వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ పర్మిషన్లే రావు. ఎందుకంటే వీళ్ళకి స్కూల్ ప్లే గ్రౌండ్ కూడా లేదు. మీరు చూసినట్టయితే మొత్తం సిమెంట్ బ్రిక్స్ పెట్టి పార్కింగ్ చేసుకోరు తప్ప ఇక్కడ ఎట్లాంటి బోర్డు కూడా లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లల ప్రాణాలతో ఆడుకుంటారు వీళ్ళు. ఎందుకంటే ఇవి కెమికల్ ఫ్యాక్టరీస్. ఇక్కడ పక్కనే వెట్ ఇండియా ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ ఉంది. అదేంటంటే జంతువులకు కావాల్సిన మెడిసిన్ తయారవుతుంది ఇక్కడ. సో ఎప్పుడు 5 minutesకి ఒకసారి స్మోక్ వస్తూనే ఉంటుంది, పాయిజనస్ గ్యాసెస్ బయటకు వస్తూనే ఉంటాయి. దానికి ఆనుకొనే స్కూల్ ఉంది. మరి ఇవన్నీ చూసి కూడా వీళ్ళకి పర్మిషన్లు వచ్చినాయంటే మరి అధికారులు ఎంత చేతులు దడిచినాయి అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి.